నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థులకు బి ఫామ్స్ అందజేయనున్నారు. 144 మంది ఎమ్మెల్యేలకు అలాగే 17 ఎంపీలకు బి ఫామ్స్ ఇవ్వనున్నారు. బి ఫామ్ ఇచ్చిన అనంతరం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఎన్నికల వ్యూహంపై బాబు దిశానిర్దేశం చేస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఈ రోజు టీడీపీ అధినేత ఎమ్మెల్యేలకు ఎంపీలకు బి ఫామ్స్ అందజేయనున్నారని తెలుస్తోంది. వివరాలేంటి? సంతోషి, ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం అయితే 4వ రోజు చేరుకుంది. 4 రోజుల నుంచి మరి నామినేషన్లు ఆంధ్రప్రదేశ్ లో వేస్తూ ఉన్నారు. నామినేషన్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఈ రోజు సాయంత్రం మరి చంద్రబాబు నాయుడు లాంఛనంగా టీడీపీ అభ్యర్థులకి బి ఫామ్ లను జారీ చేస్తున్నారు, అందజేయనున్నారని కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ సాయంత్రం మరి ఉండవల్లిలోని తన నివాసంలో మొత్తంగా చూసుకుంటే ఈ బి ఫామ్ ఇచ్చే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా దాదాపు 144 అసెంబ్లీ స్థానాలకు 17 పార్లమెంటు అభ్యర్థులకు మరి ఈ బీ ఫామ్లు అయితే చంద్రబాబు నాయుడు ఈ రోజు అందజేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బీ ఫామ్లు ఇచ్చిన తర్వాత అనంతరం మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొత్తంగా సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో మరి ఈ బీ ఫామ్లు ఇచ్చిన అనంతరం ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకి దశ మరి ఎట్లా వ్యవహరించాలి ఏంటి అనేది కూడా మరి ఆ సమావేశంలో వివరించే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంది. అయితే ఈ సందర్భంగా మొత్తాన్ని చూసుకుంటే 175 స్థానాల్లో 175 స్థానాలకు గాను పొత్తులో భాగంగా మరి జనసేనకి టీడీపీకి కేటాయించిన స్థానాలు మినహా 144 స్థానాలు అయితే మరి చంద్రబాబు నాయుడు టీడీపీకి సభ్యులకు అందజేస్తున్నారు. వీరంతా ఈ రోజు హాజరై తమ బీ ఫామ్ లో అందుకుంటారు. అంతేకాకుండా కొంతమంది అయితే తెలుగుదేశం సంబంధించినటువంటి ఇప్పటికే కొంతమంది తమ నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేసిన పరిస్థితి. అయితే ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఈ రోజు హాజరు కానున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో మరి చంద్రబాబు నాయుడు వీరందరికీ బీ ఫామ్లు అందజేసి వారికి సంబంధించినటువంటి ఎన్నికలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఖచ్చితంగా మీ మీద పార్టీ ఏదైతే నమ్మకం పెట్టుకుందో అది గెలిచి మళ్ళీ తిరిగి రావాలంటూ కూడా ఆయన దశ చేసేటట్లుగా చెప్తూ ఉన్నారు. పార్టీ వర్గాలు అయితే టీడీపీ వర్గాలు అయితే విషయంలో చెప్తూ ఉన్న పరిస్థితి చూసుకుంటే ఏదైతే ఈ 2024 ఎన్నికల కీలకమైన పార్టీకి కీలకంగా భావిస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనే తరుణంలో ఈ ఏదైతే బీ ఫామ్లు కానీ లేకపోతే కీలక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక భేటీ కానీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్యాహ్నం ఈ సాయంత్రం ఈ కీలక భేటీ మరి రాష్ట్ర కేంద్ర టీడీపీ కార్యాలయం మంగళగిరిలో జరుగుతుందని కూడా మనకు సమాచారం ఉంది. ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించారు. అయితే ఇంకా కొన్ని చోట్ల అయితే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికే మనకు కొంత వివాదంగానే ఉంది. కొంత రెబల్కి సంబంధించినటువంటి తలనొప్పి కూడా టీడీపీకి ఇప్పుడు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడా మరి చూసుకుంటే ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అయితే ఇప్పటికి కూడా ఇటు తెలుసుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారని కూడా తెలుస్తుంది. ఉండికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు అంటూ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. తానే మరి ఉండికి పోటీ చేయబోతున్నారని మరి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఉండికి ఇప్పటికే తన సతీమణి ద్వారా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఏదైతే మరి గతంలో మంతెన రామరాజు అయితే టీడీపీ ఇప్పటికే కేటాయించినప్పటికీ కూడా ఈ రోజు మరి ఎవరికి ఉండికి సంబంధించినటువంటి బీ ఫామ్ ఎవరికి ఇస్తారని కూడా కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కొంత ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొన్ని స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని కూడా మరి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం అయితే ఎవరికైతే బీ ఫామ్లు కేటాయిస్తారో చంద్రబాబు వారి అభ్యర్థిగా ఉండబోతున్నారని కూడా తెలుస్తుంది. మరికొద్ది గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. సంతోషి. Thanks for the details. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో